దావీదు మహారాజు రాసిన కీర్తనలో ఈ కీర్తన కూడా ఒకటి. భక్తుడైన దావీదు తన జీవిత అనుభవాల్లోంచి కీర్తనలను రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కీర్తనలు మనం చదువుకుంటున్నాం, కానీ పూర్వదినాల్లో వీటిని పాడేవారు. ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క రాగం ఉంది. ఆ రాగంలో ఈ కీర్తనలు పాడుతుండేవారు. ఏదో ఒక అనుభవాన్ని భక్తుడు జ్ఞాపకం చేసుకుని, ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు దేవుని స్తుతించినట్లుగా, ఆయన కనపరిచినట్లుగా కీర్తనలు రాశారు. లేదా ఒక ప్రతికూల వాతావరణంలో వారు చిక్కుకున్నప్పుడు, ఒక తుఫానులో చిక్కుకున్న అనుభవంలో ఉన్నప్పుడు ప్రభువుని వేడుకుంటూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, సహాయం కోసం ఆయన సన్నిధిలో ప్రణమిల్లి రాసిన కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఈ 31 కీర్తన 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, నా ఆశ్రయ దుర్గము నీవే అన్నాడు. అసలు ఈ కీర్తన ప్రారంభం కూడా చాలా బాగుంటుంది. ప్రభువా, నేను నీ శరణుజొచ్చి ఉన్నానో, నన్ను సిగ్గుపడనీయకము అనే మాటతో ఈ కీర్తన ప్రారంభించాడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఇన్ యూ ఐ పుట్ మై ట్రస్ట్ అని ఉంటుంది. నా నమ్మకం నీ మీద ఉంచాను, నా విశ్వాసం నీ మీద ఉంది ప్రభువా. నా విశ్వాసానికి ఆధారం నువ్వు, నా నమ్మకానికి ఆలంబన నీవు. నన్ను సిగ్గుపడనివద్దు. ఎవరి ముందు అంటే, శత్రువులు నా చుట్టూ చేరి ఉన్నారు. నా పతనాన్ని చూడాలని, నా నాశనాన్ని చూడాలని చాలామంది కనిపెడుతున్నారు. నేను ఏడిస్తే చూడాలని చాలామంది కనిపెడుతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి స్థితిలో లేరంటారా? బహుశా నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయేమో. నీ శత్రువులందరూ నీ చుట్టూ చేరి, నువ్వెప్పుడు పడిపోతావా, నువ్వెప్పుడు నష్టపోతావా, నువ్వెప్పుడు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతావా అని కనిపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కారణాన్ని బట్టి దేవుని సేవకుడు ఏమంటాడంటే, నీకు ఎప్పుడైనా ప్రతికూలత వస్తే, నష్టం కానీ లేదా ఏదైనా సమస్య వస్తే ప్రజలతో చెప్పుకోవడానికి ఇష్టపడద్దు. ఎందుకంటే చాలామంది నీ సమస్యను చూసి సంతోషిస్తారట, ఆనందపడతారు. నువ్వు కష్టాల్లో ఉండడం చూసి సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు చెప్పే ఆ మాట, నాకు ఇబ్బందులు ఉన్నాయని నువ్వు చెప్పే ఆ మాట వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మరికొంతమంది నీకు కష్టాలుంటే నన్ను ఏం చేయమంటావని తప్పించుకుంటారట. ఈ 2 రకాల ప్రజలతో నింపబడిన ప్రపంచం ఇది. అయితే నా చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా వలలు వడ్డి నన్ను చిక్కించాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ప్రభువా. ఆ సమయంలో నా ఆశ్రయదుర్గం అంటూ ఉంటే, నన్ను బలపరుచువాడు అంటూ ఉంటే నీవే అని భక్తుడు దేవుని మీద తన విశ్వాసాన్ని తెలియజేస్తున్నాడు. ఆరోగ్యపరంగా బహుశా నువ్వు నష్టపోయావా? ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నావా? బంధాలు విచ్ఛిన్నమైపోయినాయా? నీకు నీ తల్లికి, లేదా నీకు నీ తండ్రికి, లేదా నీకు నీ భార్యకు, నీకు నీ పిల్లలకు మధ్య సత్సంబంధాలు లేవా? మనసు విప్పి మాట్లాడుకుని చాలా కాలం అయిందా? హృదయపూర్వకంగా సంభాషించుకుని కొన్ని సంవత్సరాలు, నెలలు గతించిపోయాయా? ఒక హెల్దీ అట్మాస్ఫియర్ మీ ఇంట్లో లేదా? పరిస్థితులన్నీ చేజారిపోయినట్టు కనబడుతున్నాయా? ఎన్నో ఉన్నాయి. నీకు డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, కానీ ప్రేమతో పలకరించేవారు లేరా నీ జీవితంలో? చుట్టూ శత్రువులు చేరి నువ్వెప్పుడు నష్టపడతావా లేదా ఎప్పుడు బాధపడతావా అని చూసేవాళ్ళు ఎక్కువైపోయారా? ఆ పర్టికులర్ టైంలో నీకంటూ ఆశ్రయదుర్గం ఉంటే, నీకంటూ ఆధారం ఉంటే, నీకంటూ నమ్మకం ఉంటే, నీకంటూ నిరీక్షణ ఉంటే, అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా! ఆయన మాత్రమే నిన్ను లేవనెత్తగలడు.